Pastor, praise the Lord. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ఫర్ ది సాంగ్. అయితే ఈరోజు బుక్ ఆఫ్ సెకండ్ థెస్సలోనియన్స్ మనము వర్స్ బై వర్స్ గా స్టార్ట్ చేస్తున్నాం. సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 1 to 5 ని మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. మీ దగ్గర మీ బైబిల్స్ ఉన్నట్టయితే దయచేసి మీరు ఓపెన్ చేసినట్లయితే మనం అందరం కలిసి స్క్రీన్ తట్టు నేను మీకు స్క్రిప్చర్ ఇస్తున్నాను. సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 1 to 5 మనం అందరం కలిసి చదువుదాం. పాల్ అండ్ సిల్వనస్ అండ్ తిమోథస్ unto the church of the Thessalonians in God our Father and the Lord Jesus Christ. Second verse, grace unto you and peace from God our Father and the Lord Jesus Christ. We are bound to thank God always for you, brethren, as it is meet, because that your faith groweth exceedingly, and the charity of every one of you all towards each other aboundeth. Fourth verse, so that we ourselves glory in you in the churches of God for your patience and faith in all your persecution and tribulation that he endure, which is a manifest token of the righteous judgment of God, that he may be counted worthy of the kingdom of God for which he also suffered. ఈ 5 వచనాలు మనము ఈరోజు చదువుతుండగా ఈరోజు స్క్రిప్చర్ గా చూస్తున్నప్పుడు సర్మన్ టైటిల్ని చూసినట్లయితే సర్మన్ టైటిల్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ట్రిబులేషన్స్, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ట్రిబులేషన్, ద బ్లెస్సింగ్ ఆఫ్ ట్రిబులేషన్. ఈ 5 వచనాల గురించి ప్రపోజిషన్ స్టేట్మెంట్గా లేకపోతే ఇదేంటి మెసేజ్ ఏంటి ఎందుకు అనేది గమనించినట్లయితే గాడ్ యూజెస్ ట్రిబులేషన్ టు గ్రో అవర్ ఫెయిత్, షోస్ హిస్ గ్రేస్ త్రూ అవర్ లైఫ్స్ అండ్ అష్యూర్స్ us that we belong to his kingdom. యెహోవా ఈ ట్రిబులేషన్ మానవునికి ఎందుకు ఇస్తాడు అనేది గమనించినట్లయితే మన నమ్మకాన్ని, మన ఫెయిత్ని అంచెలంచెలుగా ఎదగడానికి, తర్వాత అతని కృప ద్వారా మన జీవితాన్ని పరిపూర్ణతకి, అట్ ద సేమ్ టైం దట్ వీఆర్ బిలాంగ్ టు ద కింగ్డమ్, అంటే మనము అతని రాజ్యానికి అర్హులముగా, మనము వీఆర్ సిటిజన్స్ కాబట్టి ట్రిబులేషన్స్ ఆర్ గివెన్ అనేది మనము గమనిస్తున్నాం. ఈ 3 పాయింట్స్గా చూసినట్లయితే థర్డ్ వర్స్, ట్రిబులేషన్ స్ట్రెంగ్థెన్స్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. ఫోర్త్ వర్స్, ట్రిబులేషన్ షోకేసెస్ అవర్ స్పిరిచువల్ టెస్టిమనీ. థర్డ్గా, ట్రిబులేషన్ రెస్క్యూస్ అవర్ స్పిరిచువల్ అష్యూరెన్స్. కంక్లూజన్గా గమనించినట్లయితే ఈ నదర్ 15-20 minutes దాకా మనము ఎక్కువగా వర్స్ బై వర్స్ చదువుతున్నాం. సో కొంచెం అదేంటి ఎక్కువ స్క్రిప్చర్ వర్సెస్ రెఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే ఇది ఇంట్రడక్షన్ మెసేజ్ కాబట్టి. ఇక్కడ మనము గమనించినట్లయితే ట్రిబులేషన్ మే బ్రింగ్ టియర్స్, ప్రెషర్ అండ్ పెయిన్, బట్ ఇట్ ఆల్సో బ్రింగ్స్ God's refining work. But it also brings God's refining work. The same trials that test us also teach us, transform us, and testify for the reality of God's grace in our lives. Therefore, let us endure faithfully, knowing that God is using every hardship to prepare us for the eternal kingdom అనేది మనము గమనిస్తున్నాం. ఈ సెకండ్ థెస్సలోనియన్స్ గా మనము గమనించేటప్పుడు ఫస్ట్ థెస్సలోనియన్స్ వర్స్ బై వర్స్ దేవుని కృప వల్ల కంప్లీట్ చేసుకున్నాం. ఈ సెకండ్ థెస్సలోనియన్స్ గా మళ్ళా ఇంట్రడక్షన్ గా చూస్తున్నట్టయితే థెస్సలోనియా అనేది ఒక వాజ్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ మాసిడోనియా. Thessalonia was the capital city of Macedonia. ఇది ఒక లార్జెస్ట్ రోమన్ ప్రావిన్స్కి చెందింది. రోమా సామ్రాజ్యం ఎప్పుడైతే గ్రీక్, మాసిడోనియా ఇదంతా అదేంటి క్యాప్చర్ చేసినప్పుడు ఈ థెస్సలోనియా
పొలిటికల్గా కమర్షియల్ సెంటర్గా అయింది. పొలిటికల్గా కమర్షియల్ సెంటర్గా అయింది. అయితే పౌలు ఎప్పుడైతే ఈ తెసలోనియా సంఘములో స్థాపించబడినప్పుడు ఒక స్ట్రాటజికల్గా పౌలు రోమా సామ్రాజ్యంని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇది స్థాపించబడినట్టుగా మనము గమనిస్తాం. ఈ తెసలోనియా ప్లేస్లో అదేంటి ఈస్ట్కి వెస్ట్కి మేజర్ హైవే ఉండేది. రోమా సామ్రాజ్యం గమనించినప్పుడు వాళ్ళు హైవేస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనే మనం విన్నాం. అయితే ఇప్పుడు రీసెంట్గా అంటే మనకు హైవేస్, ఎక్స్ప్రెస్ హైవేస్ ఉన్నాయి. అయితే ముందు ఎక్స్ప్రెస్ హైవేస్ లేవు. ఒక 5-10 ఏళ్ల క్రితము ఔటర్ రింగ్ రోడ్డు అవన్నీ ఉన్నాయి, కానీ మనకు అవి లేవు. కానీ ఇది రోమా సామ్రాజ్యము అదేంటి హైవేస్, బైవేస్ అనేది తయారు చేసింది. హైవే అంటే స్ట్రైట్గా ఫాస్ట్గా వెళ్ళిపోయే రోడ్. బైవేస్ అంటే రోమ్ టైంలో ఎక్కువగా బుల్లక్ కార్ట్స్ వాడేవారు, గుర్రాలు వాడేవారు, గాడిదలని వాడేవారు. అయితే బైవేస్ అంటే హైవే కాకుండా బైవేలో ఒక నెల పట్టే ప్రయాణము హైవేలో 2-3 రోజుల్లో కవర్ చేసుకోవచ్చు. సో రోమా సామ్రాజ్యము ఆ హైవేస్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్, ట్రేడ్, ట్రాన్స్పోర్టేషన్ని వారు ఎంతగానో అదేంటి వారు గంభీరంగా ఎంఫసైజ్ చేశారనేది కూడా మనం గమనిస్తున్నాం. అక్కడ ఈ తెసలోనియా సంఘం దగ్గర, తెసలోనియా ప్రదేశం దగ్గర థీమాటిక్ గల్ఫ్ అనేది ఉండేది. ఒక మంచి పెద్ద హార్బర్ కూడా ఉండేది. అంటే అన్య దేశాల నుంచి ఆ హార్బర్, థీమాటిక్ గల్ఫ్ అనే హార్బర్కి వారు వచ్చేవారు. అంటే అక్కడికి వచ్చి వారి బిజినెస్, బట్టలన్నా స్పైసెస్ అన్నా వారు అక్కడ అమ్మి అమ్మేదాకా అక్కడ ఉండి మళ్ళా తిరిగి బోట్లో ఎక్కి, షిప్లో ఎక్కి మళ్ళా వారి దేశాల, వారి ఇండ్లకి వెళ్ళేవారు అన్నమాట. అయితే ఒక సైడ్ ఏమో రోడ్స్, ఒక సైడ్ ఏమో సీ కనెక్షన్ అనేది మనము గమనిస్తున్నాం. అయితే తెసలోనియా సంఘములో ఎప్పుడైతే పౌలు ఫస్ట్ టైము సువార్త బోధించినప్పుడు అక్కడున్న సంఘస్థులు ఎప్పుడైతే సువార్తని అంగీకరించారో అక్కడున్న ప్రజలందరూ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం మనము గమనిస్తాం. సో అక్కడ చదువుకొని, అక్కడ నేర్చుకొని, అక్కడున్న వాల్యూస్, సువార్తని, రక్షణని తెలుసుకొని వారు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు గురించి ఈజీగా వారు చెప్పగినట్టుగా మనము గమనిస్తున్నాం. సో ఇది దిస్ ఈజ్ వాట్ వన్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ హిస్టారికల్గా, కాంటెక్స్చువల్గా గమనించినట్లయితే ఈ తెసలోనియా ప్లేస్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ సిటీ. ఈ ఫ్రీ సిటీ అని అంటే ఎప్పుడైతే రోమా సామ్రాజ్యానికి ఇది ఒక లోకల్ అఫీషియల్ గవర్నమెంట్ పొలిటికల్ ప్లేస్ ఉండేనో సీజర్కి లాయాలిటీ అంటే సీజర్ ఈజ్ కింగ్ అనేది కాకుండా సీజర్ ఈజ్ గాడ్ అని వారు లాయాలిటీ కనపరిచినట్టయితే వారికి ఫ్రీ అన్నమాట. అంటే ట్రేడ్ ఫ్రీ, బిజినెస్ ఫ్రీ. వారు అదేంటి వారు ఎవరిని క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా వారు ఇష్టంగా వారి జీవితాన్ని జీవించేవారుగా ఉంటారు. అయితే ఆ టైంలో మార్కెట్ ప్లేస్ అంటే ఇప్పుడు అగోరా, ఇప్పుడు మన దగ్గర మోండా మార్కెట్ ఉంది, లేకపోతే సిటీసీ మార్కెట్ ఉంది. సిటీసీ మార్కెట్ అంటే ఎక్కువగా కంప్యూటర్స్ అదేంటి దొరుకుతాయి. మోండా మార్కెట్లో కూరగాయలు దొరుకుతాయి. అలాగా కొన్ని మార్కెట్స్ ఉన్నాయి. సో ఆ కాలంలో అగోరా అని అంటారు. అయితే ఒక మార్కెట్ ప్లేస్ ఉన్నప్పుడు ఆ మార్కెట్ ప్లేస్ ఎంట్రన్స్ దగ్గర నార్మల్గా పన్నులు చెల్లిస్తారనమాట. అంటే ఆ లోపలికి బిజినెస్కి వెళ్ళేటప్పుడు నేను ఏదన్నా బట్టలన్నా, ఏదైనా స్పైసెస్ అన్నా, ఏదైనా అమ్మాలనుకుంటే నేను అగోరాకి లోపలికి వెళ్ళేటప్పుడు పన్నులు చెల్లించాలి. పన్ను చెల్లించి లోపల ఎంతన్నా నేను బిజినెస్ చేసుకోవచ్చు, ఎంతగానో నేను అమ్ముకోవచ్చు. అయితే ఆ కాలంలో ఎలాగుండేదంటే ఈ అగోరా దగ్గర ఈ ట్యాక్స్ కలెక్టర్స్ ఆ గేట్, పెద్ద గేట్ ముందు కూర్చున్నప్పుడు అక్కడ ఒక అదేంటి మంట ధూపం ఉండేది. ఆ ధూపములో అదేంటి సీజర్ ఈజ్ గాడ్ అని వారు చెప్పినట్లయితే వారి పన్నులు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వారు సీజర్ని దేవునితో పోలుస్తున్నారు కాబట్టి.
సో అంత ఘనతని సీజర్కి ఇస్తున్నారు కాబట్టి వారికి పన్నులు చాలా తక్కువగా ఉండి లోపలికి వెళ్ళి ఎంతకన్నా బిజినెస్ చేయొచ్చు. అదే ఈ క్రిస్టియన్స్ అనబడేవారు అంటే జ్యూస్ కానీ ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మిన వారో వారు ఎప్పుడు ఇతర దేవుళ్ళని అంగీకరించేవారు కాదు. అయితే వారు అఘోరాలకి ఎంటర్ కాలేని వారు అనమాట. వారు బిజినెస్ చేసుకోలేని పరిస్థితి అనమాట. సో అలాగా తయారైంది. యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 7లో చదివినట్లయితే, యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 7లో చదివినట్లయితే, whom Jason had received, and these all do contrary to the decree of Caesar, saying that there is another king, one Jesus. సో ఈ యూదులు ఎప్పుడైతే సీజరే కాదు, సీజర్ కంటే గొప్ప రాజు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు అని వారు ఎప్పుడైతే వారట ప్రకటించారో అక్కడ వారు లీడర్స్, అక్కడ ఉన్న గవర్నమెంట్ వారు చాలా సెన్సిటివ్ వారు ఉండేవారు అనమాట. వారిని పొలిటికల్గా డిస్లాయల్ పీపుల్ లేకపోతే ఎనిమీ ఆఫ్ ద స్టేట్గా క్రైస్తవులని ఎక్కువ పర్సిక్యూషన్ చేసేవారుగా కూడా మనము గమనిస్తున్నాం. సో ఈవెన్ దో థెసలోనియా ఫ్రీ సిటీ అయినా కానీ, సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాంబేకి వెళ్ళామంటే ఎక్కువ బిజినెస్ చేయొచ్చు. ఢిల్లీ వెళ్ళామంటే బిజినెస్ మేజర్ ఇది విశాఖపట్నం వెళ్ళినా లేకపోతే ఈ కోస్టల్ రీజన్స్లలో మెడ్రాస్ వెళ్ళినా ఎక్కువగా పెద్ద పెద్ద బిజినెస్ సిటీస్. అయితే బిజినెస్ సిటీస్కి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ని లేదా అక్కడున్న చీఫ్ మినిస్టర్ని నువ్వు దేవుడిగా పోలిస్తే నువ్వు బిజినెస్ చేసుకోవాలంటే అలాంటి పరిస్థితి. అయితే ఈ తెస్సలోనియ సంఘంలో ఇంకొక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇది చాలా ఐడాల్ట్రీ సిటీ. గ్రెకో రోమన్ కల్చర్లో నింపబడి ఉంది. గ్రెకో రోమన్ కల్చర్లో పేగన్ టెంపుల్స్, ఎంపరర్ వర్షిప్ అంటే సీజర్ని వారు పూజించేవారు. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 1 వర్స్ 9ని ఒకసారి చదివినట్లయితే, హీ టర్న్ టు గాడ్ ఫ్రమ్ ఐడల్స్ టు సర్వ్ ద లివింగ్ అండ్ ట్రూ గాడ్ అని పౌలు థెస్సలోనియ సంఘానికి అప్రిషియేట్ చేస్తూ రాస్తున్నట్టుగా కూడా మనం గమనిస్తున్నాం. అయితే అక్కడున్న థెస్సలోనియ సంఘస్థులు ఐడల్ వర్షిప్ని పక్కన పెట్టి యేసుక్రీస్తుని వారు తమ సొంత రక్షకునిగా అంగీకరించినట్టుగా కూడా మనము గమనిస్తున్నాం. యాక్ట్స్ చాప్టర్ 17లో వర్సెస్ 1 to 9 మీరు టైం తీసుకొని చదివినట్లయితే, పౌలు సెకండ్ మిషనరీ జర్నీ టైంలో థెస్సలోనియ సంఘానికి వచ్చి ఓన్లీ 2-3 వారాలు అక్కడ సువార్తని బోధించారు. కానీ వారు ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్మారో పర్సిక్యూషన్ వారి మీద ఎక్కువగా డబల్ అయింది అనేది మనము గమనించవచ్చు. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 2 వర్స్ 14లో గమనించినట్లయితే అక్కడ సఫరింగ్ గురించి వారు పడే బాధల గురించి మనము గమనించవచ్చు. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 14 చాప్టర్ 2 వర్స్ 14లో ఏమనంటే, for ye brethren became followers of the churches of God which in Judea are in Christ Jesus, for ye also have suffered like things of your own countrymen, even as they have of the Jews. గమనించాలి, జ్యూస్ని రోమా ప్రభుత్వము ఎప్పుడు కనిపిస్తే వారిని చంపివేయాలి అనే దృక్పథంతో నీరో చక్రవర్తి ఉన్నప్పుడు నీరో చక్రవర్తి అతని రాజ్యాన్ని కొత్తగా కట్టించుకోవాలని ఆశతో ఎలాగ చేయాలి, ఈ ఉన్న కన్స్ట్రక్షన్ని డిమాలిష్ చేయలేను, కానీ నేను ఒక మంచి రాజ్యాన్ని, నేను మంచి ప్యాలెస్ని నేను బిల్డ్ చేసుకోవాలని ఏం చేశాడంటే అతను సీక్రెట్గా కొన్ని సోల్జర్స్ని పెట్టించి అతని ప్యాలెస్కి మంట పెట్టించాడు. మంట పెట్టినప్పుడు చాలా భయంకరంగా ఆ మంటలు ఇంక్రీజ్ అయ్యి 1/3 ఆఫ్ ది రోమన్ క్యాపిటల్ కాలిపోయింది. అయితే
నీరో చక్రవర్తి ఏం చేస్తాడంటే ఆ ఈ అతని క్యాపిటల్ సిటీ కాలుతున్నప్పుడు తాక్కుంటూ అతను ఏమంటాడంటే ఇది ఈ మంటలన్నీ జ్యూసు వేశారు అని ప్రకటన చేయమని అంటారు. అయితే అంత ప్రాణ నష్టం జరిగిన తర్వాత అక్కడున్న రోమా సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఒక రకంగా జ్యూస్ని ద్వేషించేవారు. అయితే ఇలాగా ఒక రకంగా పర్సిక్యూషన్ ఉంటే క్రైస్తవులుగా జ్యూస్ నుంచి మారిన క్రైస్తవులు లేకపోతే అన్య జనాంగం నుంచి మారిన క్రైస్తవులుగా వారి మీద కూడా ఎక్కువగా పర్సిక్యూషన్ అనేది వచ్చింది. ఎందుకంటే వారు సీజర్ ఈజ్ గాడ్ అని అనలేరు. వారు భిన్నంగా జీవించే వారుగా ఉన్నప్పుడు వీరి మీద ట్రిబ్యులేషన్గా, వీరి మీద పర్సిక్యూషన్గా అయినా కానీ ఈ తెస్సలోనియ ప్రదేశంలో ఉన్న క్రైస్తవులు వారు ఒక పేషెన్స్ తోటి యేసుక్రీస్తు తొందరగా రాబోతున్నాడు, ఎన్ని కష్టాలైనా మేము భరిస్తాము అని వారి నమ్మకానికి, వారి సాక్ష్యానికి వారు జీవించినట్టుగా మనము గమనిస్తున్నాం. హతసాక్షులైనా, వారు సాక్రిఫైస్ అయినా వారి నమ్మకాన్ని ఎప్పుడు వారు వదులుకోలేదనేది మనము గమనిస్తాం. పౌలు ఎప్పుడైతే 1 కొరింథియన్స్ 2 కొరింథియన్స్ రాస్తాడో తెస్సలోనియ సంఘస్థుల గురించి ఎక్కువగా వారికి ఎగ్జాంపుల్గా వాడినట్టు కూడా మనం గమనిస్తాం. 2 కొరింథియన్స్ చాప్టర్ 8 వర్స్ 2లో గమనించినట్లయితే ఇన్ ఏ గ్రేట్ ట్రయల్ ఆఫ్ అఫ్లిక్షన్ ది అబండెన్స్ ఆఫ్ their joy and their deep poverty abounded unto the riches of their liberality అని 2 కొరింథీ సంఘానికి రాస్తున్నాం. తెస్సలోనియ సంఘస్థులు ఒక రకంగా బిజినెస్ చేయలేక, ఒక రకంగా పేదరికములో ఉన్నా కానీ యేసుక్రీస్తు మీద వారి నమ్మకాన్ని పెట్టుకొని హతసాక్షులు అవుతున్న, తినడానికి తిండి లేకున్నా, బయటకెళ్ళి నడవడానికి సిచ్యువేషన్స్ లేకున్నా వారు వారి నమ్మకమును ఎప్పుడు వారు అదేంటి తగ్గించుకోకుండా ఇంకా ఎదిగినట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే ఈ 1 థెస్సలోనియన్స్ అంటే ఇప్పుడు దాకా నేను మీతో ఇంట్రడక్షన్గానే నేను ఈ హిస్టారికల్గా, కాంటెక్స్టల్గా నేను మీకు షేర్ చేయడం జరిగింది. అయితే ఈ 2 థెస్సలోనియన్స్గా మనం గమనించేటప్పుడు 1 థెస్సలోనియన్స్ ఒక ఫౌండేషన్గా మనం గమనిస్తాం. 2 థెస్సలోనియన్స్ ఎక్కువగా ట్రిబ్యులేషన్ విషయం మాట్లాడినట్టుగా, రెండో రాకడ విషయము ఎక్కువగా 2 థెస్సలోనియన్స్ ఉన్నట్టుగా మనము చూస్తామన్నమాట. ఈ యాక్ట్స్ చాప్టర్ 17, యాక్ట్స్ చాప్టర్ 18ని గమనించినట్లయితే ఇదంతా ఫస్ట్ థెస్సలోనియన్కి తర్వాత కొరింథీ నుంచి ఈ 1 థెస్సలోనియన్స్ 2 థెస్సలోనియన్స్ లెటర్స్ రాసినట్టుగా కూడా మనము గమనిస్తున్నాం. అయితే ఈ 1 థెస్సలోనియన్స్ స్పెసిఫికలీ యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 10లో చూసినట్లయితే అక్కడున్న పర్సిక్యూషన్ బట్టి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా మనము గమనిస్తాం. అండ్ ద బ్రదరన్, యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 10, and the brethren immediately sent away Paul and Silas by night unto Berea, who coming thither went into the synagogues of the Jews. సో అక్కడ వారికి ప్రాణ నష్టం ఉంది, పౌలుని వారు చంపివేస్తారు అని అక్కడున్న తెస్సలోనియ సంఘస్థులు వారిని రాత్రిపూట పంపించేసినట్టుగా మనము గమనిస్తున్నాం. ఈ పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వారికి ఒక 1-2 years లోపల మళ్ళా ఈ 1 థెస్సలోనియన్స్ తిమోతి వారి పరిస్థితులు కనుక్కొని ఎలా ఉంది, వారి లోపాలు ఆత్మీయంగా ఎలా ఎదుగుతున్నారు, లేకపోతే వారికి ఏమన్నా ఎంకరేజ్మెంట్గా అనేది ఈ ఫస్ట్ థెస్సలోనియన్స్ 2 థెస్సలోనియన్స్ లెటర్ రాసినట్టుగా కూడా మనము గమనిస్తున్నాం. అయితే ఈ
సైలస్ తిమోతికి అదేంటి పౌలుతోటి ట్రావెల్ చేసేవాడుగా మనం గమనిస్తాం. తిమోతి ఏమో ఎఫ్ఎస్సి సంఘములో పాస్టర్గా ఉంటూ తర్వాత అదేంటి ఈ లెటర్స్ని అందించడంలో తర్వాత పౌలుకి అదేంటి ఎంతగానో ఆత్మీయునిగా ఎంతగానో అంచెలంచెలుగా ఎదిగినట్టుగా కూడా మనం గమనిస్తాం. ఫస్ట్ తిమోతి లేదా సెకండ్ తిమోతి మనం చదివినప్పుడు పౌలు తిమోతికి స్పెషల్గా లెటర్స్ రాయడం కూడా మనము చూస్తాం. ఈ ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 5 to 6ని చదివినట్లయితే ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 1 వర్స్ 5 to 6, for our gospel came unto you in words only, but also in power and in the Holy Ghost and in much assurance, as ye know what manner of men we were among you for your sake. And he became followers of us and of the Lord, having received the word in much affliction with joy for the Holy Ghost. ఈ తెస్సలోనియ సంఘము ఒక మంచి టైంలో స్టార్ట్ అయిందని చెప్పలేం. పర్సిక్యూషన్, ట్రిబులేషన్ లేతే సొసైటల్ డిస్టర్బెన్సెస్ ఉన్న టైంలో ఈ సంఘము స్థాపించబడి అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదిగినట్టుగా మనము గమనిస్తున్నాం. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం గమనించినట్లయితే కర్ఫ్యూ ఉందనుకోండి. కర్ఫ్యూ ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? మనం బయటకు వెళ్ళలేము, ఒక గుంపుగా కలిసి మాట్లాడుకోలేము, ఏదన్నా కొనుక్కోవాలి అంటే ఒక టైం పీరియడ్లోనే కొనుక్కోవాల్సి వస్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది. ఇది కర్ఫ్యూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఎవరన్నా సంఘం కన్స్ట్రక్షన్ చేస్తారా? చేయలేదు. సో ఆ టైంలో ఆ విధంగా ఉన్నప్పుడు ఈ తెస్సలోనియ సంఘము అంచెలంచెలుగా ఎదిగింది. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లిటరల్గా, కాంటెక్స్చువల్గా, హిస్టారికల్గా మనము గమనిస్తాం. ఈ సెకండ్ తెస్సలోనియన్స్ ఎక్కువగా యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ గురించి, అంటే ఫస్ట్ తెస్సలోనియన్స్లో ఒక ఇంట్రడక్షన్గా, ఒక ఫౌండేషన్గా వారి ఆత్మీయత గురించి, వారు ఎలాగా ఇతరులని ఒక ప్రేమించుకోవాలి, ఎలాగా ఒకరినొకరిని హెచ్చించుకోవాలి, ఎలాగా ఒకరినొకరిని ఆత్మీయంగా ఎదగాలి అని పర్సనల్గా అతను రాస్తున్నప్పటికీ ఈ సెకండ్ తెస్సలోనియన్స్ని గమనించినట్లయితే ఎస్కటాలజికల్గా ఇది రాయబడి ఉంది. సెకండ్ తెస్సలోనియన్స్ చాప్టర్ 1 వర్స్ 1ని నేను చదువుతున్నాను. Paul and Silvanus and Timothy unto the church of the Thessalonians in God our Father and the Lord Jesus Christ. పౌలుతో పాటు సిల్వనస్ రెగ్యులర్గా అతనితో పాటు ప్రయాణించేవాడు. అయితే తిమోతి తెస్సలోనియ సంఘాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా నడుచుకుంటున్నాయి అని మెసేజ్ తీసుకొని వచ్చినప్పుడు తిమోతితో పాటు ఈ లెటర్ రాసి తిమోతితో పాటు మళ్ళా తెస్సలోనియ సంఘస్థులకి ఈ లెటర్ని పంపించినట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే ఆ కాలాలలో మనకిప్పుడు 66 పుస్తకాల్లాగా బైబిల్ ఉండేది కాదు. బహుశా వారి దగ్గర 5 బుక్స్ ఆఫ్ మోసెస్, డానియల్ గ్రంథం అన్నా, ఇవి ఎఫ్ఎస్సి గ్రంథం అన్నా, ఇది ఐజియా గ్రంథం అన్నా, ఇవి కొన్ని గ్రంథాలు ఉండే. కానీ ఎక్కువ డీటెయిల్స్గా పుస్తకాల్లాగా ఉండేది కాదు, స్క్రోల్ లాగా ఉండేది. ఆ పెద్ద స్క్రోల్ని ఓపెన్ చేసి సినగాగ్స్లో పెద్దగా చదివేవారు. అయితే ఈ లెటర్స్ ఎప్పుడైతే వస్తాయో, ఆ సంఘంలో ఎప్పుడైతే అది చదువుతారో దాన్ని వెంటనే ఇతరులు కాపీ చేసి ఇతర సంఘాలకి వారు డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఈ విధంగా జరిగేది అన్నమాట. అయితే ఈ ఫస్ట్ తెస్సలోనియన్స్ చాప్టర్ 1లో ఇంట్రడక్షన్గా చూసినప్పుడు గ్రేస్ అంటు యూ అండ్ పీస్ ఫ్రమ్ గాడ్ అవర్ ఫాదర్ అండ్ ద లార్డ్
జీసస్ క్రైస్ట్. గ్రేస్ unto you, peace from God our Father and our Lord Jesus Christ. ఈ ఇంట్రడక్షన్ ఫస్ట్ వర్స్, సెకండ్ వర్స్ ఇంట్రడక్షన్ చూసినప్పుడు ఇతర బుక్స్, పౌలు రాసిన ఇతర బుక్స్, పౌలు ఆల్మోస్ట్ 12 to 13 లెటర్స్ని రాసినప్పుడు అతను సేమ్ ప్యాటర్న్గా ఫాలో అయినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 2 వర్స్ 14లో గమనించిన, ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 2 నుంచి 4ని చదివిన, సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 4 to 5 చదివిన, సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 4 to 5 చదివిన, పర్సిక్యూషన్ అంచెలంచెలుగా ఎదిగిందనమాట. అంచెలంచెలుగా ఇంక్రీజ్ అవుకుంటూ పోయింది థెస్సలోనియా లో ఉన్న సంఘస్థులకి, బిలీవర్స్కి. అయితే ఈ లెటరు ఒక ఆదరణగా, ఒక ఆత్మీయ ఎదుగుదల కోసం సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 5 to 14లో మనం చదివినట్లయితే, అండ్ ద లార్డ్ డైరెక్ట్ యువర్ హార్ట్ ఇన్ టు ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ టు ద పేషెన్స్ వెయిటింగ్ ఫర్ క్రైస్ట్. వారు సెకండ్ థెస్సలోనియన్స్ ఎస్కటాలజికల్గా రెండో రాకడ గురించి రాస్తున్నప్పుడు టైం లేదు కాబట్టి నేను అదేంటి సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 5 to 13ని చదివినట్లయితే ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. టైం తీసుకొని ఒకసారి చదువుదాం. సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 5 to 13 ఒకసారి తెలుగులో చదువుదాం. సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 5 to 13. Fifth verse. And the Lord direct your heart into the love of God and into the patience waiting for Christ. Now we command you, brethren, in the name of our Lord Jesus Christ, that he withdraw yourself from every brother that walketh disorderly, and not after the traditions which he received of us. For yourself know how he ought to follow us. For we behaved not ourselves disorderly among you, neither did we eat any man's bread nor not, for wrought with labor and travail night and day, that we might not be discharged to any of you. 9th verse. Now because he have not power, but to make yourself an ensamples unto you to follow us. For even when we were with you, this were commanded you, that if any would not work, neither should he eat. For we hear that there is some which walketh among you disorderly, working not at all, but are busybodies. The 12th verse. Now them that are such we command and exhort by our Lord Jesus Christ, that with quietness they work and eat their own bread. But he, brethren, he be not weary in well doing. ఈ సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 5 to 13ని మీరు చదివినట్లయితే అక్కడ పర్సిక్యూషన్ చాలా కఠినంగా ఉన్న, యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు అని చాలా మంది బిలీవర్స్ ఏం చేశారంటే, మేము రేపు చనిపోతున్నాం కదా, మేము పని చేయనవసరం లేదు అని వారు ఒక రిలాక్స్ మోడ్లో, అంటే పట్టి పట్టనట్టుగా వారు జీవిస్తున్నప్పుడు వారికి హెచ్చరికగా ఈ సెకండ్ థెస్సలోనియన్స్ లెటర్ వస్తుంది. అంటే వారు పని చేయట్లేదు, ఒట్టిగానే కూర్చుంటున్నారు, ఐడిల్గా కూర్చొని వారు ఎవరైనా తిండి పెడితే తిని యేసుక్రీస్తు వస్తున్నాడు కదా అని వారు రిలాక్స్గా ఉన్న టైంలో ఈ లెటర్ వస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. సో ఈ గ్రీటింగ్స్ ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్గా గమనించినప్పుడు పౌల్
సిల్వనస్, తిమోతి. పౌల్, సిల్వనస్, తిమోతి, ఈ ముగ్గురు గురించి మనం చూసుకున్నాం. తర్వాత ఇన్ గాడ్ అవర్ ఫాదర్, ఫస్ట్ వర్స్లో పౌల్ అండ్ సిల్వనస్ అండ్ తిమోథస్ unto the church of the Thessalonians in God our Father. In God our Father అనగా గమనించినట్లయితే ఎవ్రీ చర్చ్, తెస్సలోనియా సంఘానికి గమనించినట్లయితే ద సేవ్డ్ పీపుల్ ఆర్ రిలేటెడ్ టు గాడ్. సో ఇక్కడ తండ్రిని ద్వారా, త్రిత్వం ద్వారా, గాడ్ హెడ్ ద్వారా వారికి గ్రీటింగ్స్ ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. తర్వాత అండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటున్నాడు. అంటే డీటీ ఆఫ్ క్రైస్ట్, త్రిత్వంగా వారికి తండ్రిని హెచ్చిస్తూ తర్వాత యేసుక్రీస్తుని హెచ్చిస్తున్నారు. మనం తండ్రి దగ్గరికి మాట్లాడడానికి లేతే అదేంటి అతని దగ్గర అర్హులం అంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు లేనట్టయితే మనకు తండ్రి అనుగ్రహం లేదు. సో ఆ విధంగా వారికి గ్రీటింగ్స్, గాడ్ అవర్ ఫాదర్ అండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. తర్వాత గ్రేస్ అంటే, గ్రేస్ అంటే ఇట్ ఈస్ అన్మెరిటెడ్. ఏదైతే నేను పొందలేందో, ఏదైతే నేను అర్హుడిని కానో అది గ్రేస్ అంట. అది కృప. అదేంటి, ఆ కృప నాకు రక్షణ కూడా ఇస్తుంది. ఆ కృప నాకు రక్షణ కూడా ఇస్తుంది. ఈ రక్షణ వచ్చిన తర్వాత నాకు పీస్, గ్రేస్ అండ్ పీస్. ఈ విధంగా పౌలు అదేంటి వారి లెటర్ని రాస్తున్నాడు. గ్రేస్ అండ్ పీస్ అంటే ఈ పీస్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే గ్రేస్ వస్తుంది, యెహోవా యొక్క కృప నా మీద ఉందన్నట్టయితే నాకు రక్షణ వస్తుంది. ఆ రక్షణ తర్వాత నాకు పీస్, ప్రశాంతత అనేది వస్తుంది. సో యెహోవా యొక్క పీస్ ఏం చేస్తుందంటే మన ఆత్మకి ప్రశాంతతని కల్పిస్తుంది. అతని యొక్క దీవెనలు మనకు ఒక కంఫర్ట్, అతని యొక్క కృపని మనము ధరించుకునేటట్టుగా చేస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. సో తెస్సలోనియ సంఘస్థులు పర్సిక్యూషన్ ఉన్నా కానీ వారు ఆ పర్సిక్యూషన్లో ఎంతగానో ఎంజాయ్ అంటే రిజాయిస్ చేస్తున్నారు. కానీ అక్కడ ఏమైందంటే వారు ఆత్మీయంగా ఎదుగుతున్నా కానీ వారు పని చేయకుండా వారు ఒక రిలాక్స్ మోడ్లో ఉన్నప్పుడు ఇది తప్పు, మనం కంపల్సరీ పని చేసి తినాలి. మేము వచ్చినప్పుడు మేము ఎవరి మీద ఆధారపడలేదు. మేము 2-3 వారాలు అక్కడ ఉండి మేము బోధించాము, మీరు రక్షణ పొందారు, మేము కష్టపడ్డాము, మా ఓన్ తిండి తిన్నాము, మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. కానీ మీరు రక్షణ పొందిన తర్వాత రెండోసారి యేసుక్రీస్తు వస్తున్నాడు, రెండో రాకడ వస్తుంది కదా, నేను పని చేయాల్సిన అవసరం లేదు, నేను తిన్న అవసరం లేదు అనుకొని జీవించడం సరి అయింది కాదు అని వారికి క్లియర్గా అక్కడ చెప్తున్నట్టుగా మనము గమనిస్తాం. థర్డ్ వర్స్గా గమనించినట్లయితే టైం అయిపోతుంది, ఇంకా 7 నిమిషాలు ఉంది, కానీ వి విల్ సీ. థర్డ్ వర్స్, we are bound to thank God always for him. We are bound to thank God always for him. Brethren, as it is meet, because that your faith groweth exceedingly, and the charity of every one of you all towards each other aboundeth. ఈ థర్డ్ వర్స్లో ఫస్ట్ పాయింట్గా ట్రిబులేషన్ strengthens our spiritual growth. Tribulation strengthens our spiritual growth. ఈ పౌలు వీఆర్ బౌండ్ అంటున్నాడంటే వి ఓ యు, వీఆర్ ఆబ్లిగేటెడ్ టు యు. మేము నేను బాధ్యత కలిగిన వారముగా అతను రాస్తున్నాడు. తర్వాత యాజ్ ఇట్ ఈస్ మీట్ అనేది అంటే అక్కడ యాజ్ ఇట్ ఈస్ మీట్ అనేది తెలుగులో నాకు తెలుగు రాదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మీట్ అని అంటే ఇది కరెక్ట్ టైము నేను రాస్తున్నాను, ఇది ఒక అప్రిషియేషన్గా, ఒక ఎంకరేజ్మెంట్గా కరెంట్లో ఉన్న సిచ్యువేషన్స్ని నేను మీకు రాస్తున్నాను అని అంటూ బికాస్ అనే పదాన్ని అక్కడ వాడబడుతుంది. బికాస్ అని అంటే ఒక రకంగా హీఈస్
థ్యాంకింగ్ గాడ్, అదేంటి రక్షణ నిమిత్తమై అదేంటి యెహోవాని అదేంటి అప్రిషియేట్ చేస్తూ, బికాస్ దట్ యువర్ ఫెయిత్ గ్రోయెత్, వారి నమ్మకాన్ని అంచెలంచెలుగా ఎదుగుతున్నదిగా మనము గమనిస్తున్నాం. యువర్ ఫెయిత్ అని అంటే ఎప్పుడైతే ఒక మనిషి అతని నమ్మకాన్ని యేసుక్రీస్తులో పెట్టినప్పుడు, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాన్ని ఎప్పుడైతే నమ్ముతాడో, అతను పాపిగా ఉన్నప్పుడు అతని పాపము అదేంటి యేసుక్రీస్తు వలె నుంచి అతనికి రక్షణ, యేసుక్రీస్తు నుంచి అతనికి పాప విమోచన దొరుకుతుంది అనేది ఎప్పుడైతే నమ్ముతాడో, దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం గమనిస్తున్నాం. లాస్ట్ మండే నేను ఈ టైంలో నేను తిరిచి ప్రయాణంలో ఉన్నాను. 16 గంటలు బస్సులో పండుకొని ప్రయాణించాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ మండే రోజున గ్రాడ్యుయేషన్ జరిగింది. గ్రాడ్యుయేషన్ జరిగినప్పుడు దాంట్లో 2 కపుల్స్ని బ్యాప్టైజ్ చేశారు. ఫస్ట్ టైం గ్రాడ్యుయేషన్లో బ్యాప్టిజం సర్వీస్ జరిగింది. అయితే నేను ఆ కపుల్తో, ఎవరైతే బ్యాప్టిజం తీసుకున్నారో వారితో మాట్లాడిన ఏంటి అంటే, అమ్మా అయ్యా, మీరు ఈ రోజు నుంచే మీరు సువార్త ప్రకటించాలి. ఎందుకంటే మీరు నమ్మారు. మీ ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు నమ్మని వారికి సువార్తని మీరు ప్రకటించాలి అని వారిని ఎంకరేజ్మెంట్ చేయడంగా మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక వర్డ్, గ్రోయత్ ఎక్సీడింగ్లీ. అంటే గ్రోయత్ అంటే అబండెంట్గా వారి నమ్మకము అంచెలంచెలుగా ఎదిగినట్టుగా మనము గమనిస్తున్నాం. తర్వాత వారి నమ్మకము ఎప్పుడైతే ఎక్సీడింగ్గా పెరిగిందో, చారిటీ ఆఫ్ ఎవ్రీవన్. చారిటీ అంటే ఇంకొక మరో మీనింగ్ అగేప, లేకపోతే గివింగ్, లేకపోతే సాక్రిఫిషియల్ గివింగ్ అంటారు, లేకపోతే అగేప అంటే ప్రేమ అనేది మనము గమనిస్తున్నాం. సో ఏదైతే వారి నమ్మకము అంచెలంచెలుగా ఎదిగిందో, వారు చారిటీ ఆఫ్ ఎవ్రీవన్ అంటే అందరికీ వారు ప్రేమను కనపరుచుకోవడము, అందరితో వారు ఒక సాక్రిఫిషియల్ లివింగ్ అనేది వారిలో ఉన్నట్టుగా అతను అక్కడ చెప్పడం మనం గమనిస్తున్నాం. ఇక్కడ అబౌండ్ అంటే ఇంక్రీజ్, గ్రేట్ ఇన్ క్వాంటిటీ అంటే అంచెలంచెలుగా వారు ఎదుగుతున్నదిగా వారిని అప్రిషియేట్ చేసుకుంటూ రాస్తున్నట్టుగా మనం గమనిస్తాం. 4th వర్స్లో చూసినట్లయితే, ట్రిబులేషన్ షోకేసెస్ అవర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఎలాగైతే థర్డ్ వర్స్లో వారు కష్టంగా అంచెలంచెలుగా వారు బాధపడుతున్న వారు ఎలాగైతే స్పిరిచువల్ గ్రోత్ని వారు కనపరిచారో, ఇక్కడ ట్రిబులేషన్ 4th వర్స్లో ట్రిబులేషన్ షోకేసెస్ ఆర్ స్పిరిచువల్ టెస్ట్ మనీ అనేది మనం 4th పాయింట్లో. సో దట్ అంటే 3వ వచనం చెప్తూ 4వ వచనంలో సో దట్ అంటున్నాడు. అంటే 3వ వచనంలో ఏదైతే చెప్పాడో దాని బేస్ మీద వి అవర్ సెల్ఫ్స్ గ్లోరీ ఇన్ యూ ఇన్ ద చర్చెస్ ఆఫ్ గాడ్. మీకోసము మేము అదేంటి వీఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్ అనేది మనము చెప్తున్నాం. 2 కొరింథియన్స్ చాప్టర్ 9 వర్స్ 2లో తెస్సలోనియ సంఘాన్ని ఎగ్జాంపుల్గా వాడుతూ పౌలు రాసిన మాటల్ని ఒకసారి చదివి వినిపించాలనేసి ఉన్నా. 2 Thessalonians chapter 9 verse 2. For I know the forwardness of your mind, for which I boast of you to them of Macedonia, that Achaia was ready a year ago, and your zeal hath provoked many. తెస్సలోనియ సంఘస్థులు ఎలాగైతే అంచెలంచెలుగా ఎదిగారో 2 Thessalonians కి రాసేటప్పుడు వారి ఎగ్జాంపుల్ ఎలాగ రాశాడో అనేది ఇక్కడ చెప్తాను. అంటే ఈ మాసిడోనియా తెస్సలోనియ సంఘస్థులు సాక్రిఫిషియల్ గివింగ్, వారి ఒక అంబిషన్, ఒక జీల్, ఒక ప్యాషన్తో వారు జీవిస్తున్నట్టుగా కూడా మనం గమనిస్తున్నాం. సో దట్ వీ అవర్ సెల్ఫ్స్ గ్లోరీ ఇన్ యూ ఇన్ ద చర్చెస్ ఆఫ్ గాడ్. ఇన్ ది చర్చెస్ ఆఫ్ గాడ్ అంటే
పౌలు ఏ సంఘానికి సువార్త ప్రకటించడానికి అతను ఫస్ట్ మిషనరీ జర్నీలో లేకపోతే సెకండ్ మిషనరీ జర్నీలో ఈ తెస్సలోనియ సంఘస్థుల గురించి నేర్చుకొని థర్డ్ మిషనరీ జర్నీలో తర్వాత లాస్ట్ ఫోర్త్ మిషనరీ జర్నీ అంతగా చెప్పకపోయినా అతను ఈ థర్డ్ మిషనరీ జర్నీలో వెళ్ళిన వారి దగ్గర అందరికీ అతను తెస్సలోనియ సంఘస్థుల ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుగా కూడా మనం గమనిస్తున్నాం. అయితే అక్కడ నెక్స్ట్ వర్డ్స్ ఫర్ యువర్ పేషెన్స్ అంటే పేషెన్స్ అంటే ది అబిలిటీ టు రిమైన్ అండర్ ప్రెషర్గా ఉన్న టైంలో కానీ అంటే పేషెన్స్ అంటే వారి అదేంటి పేషెన్స్గా వారు వారి నమ్మకాన్ని ఆత్మీయంగా ఎలాగైతే అంచెలంచెలుగా ఎదుగుతున్నారో అనేదిగా గమనించేటప్పుడు యువర్ పేషెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ ఆల్ యువర్ పర్సిక్యూషన్. వారు సొసైటీగా గమనించినట్లయితే వారిని సొసైటీ వారిని వెలివేసింది. సొసైటీ వెలివేసినప్పుడు అవుట్కాస్ట్గా ఉన్నట్టుగా ఉన్నవారు అంటే ఒక రకంగా పల్లెటూళ్ళల్లో పోయినట్టయితే కొన్ని ప్లేసెస్ అంటరాని వారుగా వారిని చేస్తారు. అంటరాని వారు అని అంటారు, లేకపోతే వారు మా జాతి వాళ్ళు కాదు, మా వారు కాదు అనేసి అంటారు. వారు ముట్టుకోవడం కానీ వారిని చూసినా కానీ ద్వేషిస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో సంఘస్థులు తెస్సలోనియ సంఘస్థులు ఉన్నప్పుడు వారి నమ్మకం వారి పేషెన్స్ వారిని అంచెలంచెలుగా అండ్ ట్రిబులేషన్ దట్ హీ ఎండ్యూర్ అని వారికి గుర్తు చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. 5th వర్స్ని చూసినట్లయితే విచ్ ఈజ్ అ మేనిఫెస్ట్ టోకెన్ ఆఫ్ ది రైచియస్ జడ్జిమెంట్. విచ్ ఈజ్ ఏ మేనిఫెస్ట్ టోకెన్ అంటే 3rd వర్స్ 4th వర్స్ని చెప్తూ 5th వర్స్లో విచ్ ఈజ్ అంటే ఇన్ రెఫరెన్స్ మీ పేషెన్స్కి, మీ ట్రిబులేషన్కి, మీ సాక్రిఫిషియల్ లివింగ్కి, మీ స్పిరిచువల్ టెస్టిమనీకి ఈ 5th వర్స్ స్పిరిచువల్ అష్యూరెన్స్ని అక్కడ కనపరుస్తుంది. మేనిఫెస్టేషన్ అంటే అదేంటి ఒక ప్రూఫ్, ఒక ఎవిడెన్స్గా అక్కడ చెప్పబడుతున్నట్టుగా మనము గమనిస్తున్నాం. అదేంటి రెవల్యూషన్ చాప్టర్ 14 వర్సెస్ 9 to 11 చదివినట్టయితే లేకపోతే రెవల్యూషన్ చాప్టర్ 14 వర్సెస్ 12 to 13ని చదివినా అక్కడ ఈ పేషెన్స్ అంటే గాడ్ సర్వ్స్ యట్ రైచియస్ జడ్జ్మెంట్ టు ఫాల్ అపాన్ ద బీస్ట్. అదేంటి యాంటీక్రైస్ట్ని వర్షిప్ చేయకుండా లేతే అక్కడ ఒక అదేంటి ట్రిబులేషన్ టైంలో ఎప్పుడైతే యాంటీక్రైస్ట్ని వర్షిప్ చేయకుండా లేకపోతే అక్కడున్న పరిస్థితులను వారు పేషెన్స్గా వారు వారు ఆత్మీయతని కాపాడుకుంటూ వచ్చారో వారిని ఎలాగా యెహోవా కాపాడుతాడు అనేది కూడా మనకు రెవల్యూషన్ చాప్టర్ 14 వర్సెస్ 9 to 13లో మీరు చదివినట్లయితే దట్ వుడ్ ఆల్సో బి హెల్ప్ఫుల్ టు యూ. అయితే ఈ సోషల్ బైఫర్కేషన్గా లేకపోతే సోషల్ అదేంటి సొసైటీ నుంచి వారిని తిరస్కరించిన వారిగా ఉన్నప్పటికీ ఈ మిస్ట్రీట్ అవుతున్నప్పటికీ వారు అంచెలంచెలుగా వారి నమ్మకాన్ని ఎప్పుడు వదులుకోనట్టుగా వారు ఆత్మీయంగా ఎంతగానో ఎదిగినట్టుగా మనము గమనిస్తున్నాం. ఫైనల్గా దట్ హీ మే బి కౌంటెడ్ వర్ది ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫర్ విచ్ హీ ఆల్సో సఫర్. సో వారి స్పిరిచువల్ గ్రోత్ గురించి 3rd వర్స్లో, స్పిరిచువల్ టెస్టిమనీ గురించి 4th వర్స్లో, స్పిరిచువల్ అష్యూరెన్స్ గురించి 5th వర్స్లో మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే మన నమ్మకము ఎక్కడ ఉంది? మన నమ్మకము ఎలా ఉంది? బైబిల్ కాలేజీలో వీడియో పెట్టమంటే వెళ్ళిపోయిన వారు ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోమంటే వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఒక 2 రోజుల క్రితము ఒక ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఒకరు ఇది రికార్డ్ అవుతుంది అనగానే బాధపడి వెంటనే డిస్కనెక్ట్ చేశారు. అంటే చిన్న చిన్న వాటికే వారు ఇమోషన్స్గా వారు యాక్ట్ అవుతున్నారు, వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అయితే ఈ తెస్సలోనియ సంఘానికి మనం గమనించినప్పుడు తెస్సలోనియ సంఘ వారు సోషల్ బైఫర్కేషన్ అయ్యారు,
ఒక రకంగా అంటరాని వారు ఎలాగైతే జీవిస్తున్నారో అలాగా వారు జీవిస్తున్నా కానీ యేసుక్రీస్తులో వారి నమ్మకాన్ని ఎప్పుడు వారు వదులుకొనేట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే మన పరిస్థితి ఎలా ఉంది? 21st సెంచరీలో మనకు ఈ 66 పుస్తకాలు వాక్యము భిన్నంగా అంచెలంచెలుగా మనకు తెలుసు. అయినా కానీ మనం ప్రాక్టికాలిటీకి వచ్చే లోపలికే మన పరిస్థితి ఎలాగా ఉంది అనేది మనము గమనించాలి. ఈ ఫస్ట్ సెంచరీ సంఘములో పర్సిక్యూషన్ చాలాగా గంభీరంగా ఉండేది. మనమైతే ఇప్పుడు అక్కడక్కడ చిన్నగా వింటున్నాం, కానీ అక్కడైతే ప్రతిరోజు అదేంటి ఇవి జరిగేది. సో ఇలాంటి టైంలో కూడా తెస్సలోనియ సంఘము ఎంతగానో ఎదిగింది. సో మనలో చిన్న సిచ్యువేషన్స్ వస్తున్నా మనము మన నమ్మకాన్ని ఓడగొట్టుకుంటామా, వదులుకుంటామా, లేకపోతే ఎదుగుతామా అనేది మనము ఈ తెస్సలోనియ సంఘం నుంచి ఈరోజు మనము ఇది నేర్చుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. సో సాతానుడు గమనించినట్లయితే అదేంటి ఎవరిని నేను మింగివేయుదునా అని గర్జించు సింహం వలె అతను ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. సో అలాంటి సిచ్యువేషన్లో మనము ఎలాగా ఎంతగా మనం నమ్మకాన్ని మనము గమనించాలి. 1 పీటర్ చాప్టర్ 5 వర్స్ 8ని చదివినట్లయితే 1 పీటర్ చాప్టర్ 5 వర్స్ 8 ఒక్కసారి చదివి నేను జయశేఖర్ గారిని ముందుకు రమ్మంటాను. ఈరోజు అదేంటి మెసేజ్ని క్లోజ్ చేస్తాను. 1 పీటర్ చాప్టర్ 5 వర్స్ 8 ఏమంటుందంటే, be sober, be vigilant, because your adversary the devil as a roaring lion walketh among seeking whom he may devour. ఎప్పుడు ఎవరిని తినివేదుమా అని సాతానుడు ఉన్నప్పుడు మనము మన రక్షణ నిమిత్తమై, మన నమ్మకాన్ని నిమిత్తమై ఎంతగా మనము మన రక్షణని కాపాడుకుంటూ జీవించాలి అనేది మనము గమనించాలి. I request Reverend Dr. Jayashekhar Garu to come forward and close this session with a word of prayer. Thank you so much. ప్రార్థించుకుందాం. తెస్సలోనిక రాసిన సంఘములకి పౌలు, సిల్వాస్, తిమోతికి ఏ విధంగా కొరింథీ సంఘాన్ని వారు ప్రోత్సహించి బలపరిచి బయలుపెట్టారు. మెట్టుకు వారు ఇచ్చిన సందేశంలో ప్రభు యొక్క రాకను గురించి, వారు ఏ విధంగా వారు ఎదుర్కొంటున్న శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఒకరినొకరు ఆదరించబడ్డారో, ప్రేమించుకొని క్షమించుకొని ప్రభు కార్యాభివృద్ధిలో వారి యొక్క విశ్వాసాన్ని అంతగా అభివృద్ధి పరుచుకున్నారో మరి దైవజనుల ద్వారా మనం విని ఉన్నాము. కాబట్టి ఈ చివరి దినాల్లో కూడా మనము కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో సిచ్యువేషన్స్ కూడా అలాగే ప్రివేల్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతాలన్నీ కూడా 2 సార్లు నేను తిరిగి వచ్చాను. కాబట్టి ప్రభు మరి ర్యాప్చర్ అనేది ఇట్ మే టుక్ ప్లేస్ ఎనీ మూమెంట్. కాబట్టి మనము తెస్సలోనిక సంఘస్థుల వలె ఓదార్పుతో, ఆదరణతో ప్రభు కార్యాభివృద్ధిలో బలపడి మరి మనం స్థిరంగా ఉండాలని దైవజనుల ద్వారా మనం హెచ్చరించబడ్డాం. ప్రార్థించుకొని మరి సమయంలో బెనడిక్షన్ తీసుకుందాం. మా ప్రియమైన ప్రభా, పల్లవ తండ్రి, ఘనతయు మహిమయు ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ దాసుని ద్వారా ప్రభా మా గమనానికి తెచ్చిన ప్రభు తెస్సలోనిక సంఘానికి తండ్రి, పౌలు, సిల్వాన్, అలాగే తిమోతి వారు ఏ విధంగా ఆయన కొరింథీ సంఘాల్లో పనిచేస్తూ తెస్సలోనిక సంఘాల్లో కూడా ప్రభు అదే ప్రేరేపణతో, ప్రోత్సాహంతో ప్రజల్ని ఏ విధంగా ఉద్యోగం ప్రజ్ఞంప చేశారో, ప్రభు శ్రమలలో, కష్టాల్లో వెనుకంజ వేయక ప్రభు కార్యాభివృద్ధిలో ఒకరినొకరు ఆదరణను పొంది బలపరచబడి ముందుకు వెళ్ళారు. నాయన దైవజనుల ద్వారా మా గమనానికి తెచ్చినందుకే నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం మా ప్రభావ మా హృదయాల్లో ప్రభు నాయన స్థిరంగా నిలిచేందుకు సాయం చేయండి. అపవాది ఎత్తుకొని వెళ్ళిపోకుండా సాయం చేయండి
ప్రభా ఇంతవరకు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్యున్న మా ప్రియ ప్రభువును మానసుకుడైనా యేసు ప్రభు దివినామున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఆయన ప్రేమ సకల పరిశుద్ధులకి ఆయన తిరిగి వచ్చి పర్యంతం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనను గాక. ఆమేన్.